మాయ రూపంలో వచ్చింది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ. ఆ 80 ఏళ్ళ పండు ముసలామె లెక్క ఉంది. ఆ 80 ఏళ్ళ రుద్రాలని కళ్ళ అలసిండు. సురవంచు పోకూడా సురవంచ వేరే అనేటి వరకల్లా ఆ పద్దాళ్ళ పలగోడు కనుక ఏం వేస్తూ ఉన్నాడంటే అవి ఎక్కడ దానవంటే ఇక్కడికి వచ్చినావు ఈ పోతుగంటి వనములు ఒకట కళ్ళు ఎక్కువయ్యేవాడు పద్దాళ్ళ పల్లగోడు నా దగ్గరికి నీవు వచ్చినావు. నా చెంత మాత్రమునైనా నా వనములు ఒకటనైనా ఇటువంటి పటేళ్ళు పటివారు మన మస్కూరి వారు కాపువారు కర్ణాలు నా కాపువారు కర్ణాల వారు వచ్చే గిరాకి గనకనైనా వెళ్ళిపోతుంది. రడగపు పిడగపు దుర్వాసన వస్తున్నాయి అని చెప్పి ఆ పద్దాళ్ళ పల్లగోడు మొక్కు వస్తానని దోకొని అందుకున్నాడు కావడి బద్ద అందుకొని ఆ ఈత మట్టలు అందుకొని అటువంటి వనమెల్ల కొట్టేడు వరకల్లా ఆ మాయ రూపంలో ఉన్న మావురాలు ఎల్లమ్మ కోరి పద్దాల పల్లగోడా నీకు మాత్రమైన కళ్ళు ఎక్కువైతుందని చెప్పి మదం ఆశ్చర్యములతోటి గ్రామము కళ్ళకు గప్పుకొని నన్ను మాత్రమైన పోతు కంటే వనములోంచి ఎల్లగొట్టినావు అని చెప్పి ఆ పద్దాల పల్లగోనికి ఏ విధంగా దీవించి దేవార్త పెడుతున్నా అంటే కోరి పద్దాల పల్లగోడా ఇటువంటి మాత్రమే నీకు కళ్ళు ఎక్కువైతుంది. ఆ కళ్ళు పోయి మాత్రమేనా సీము నెత్తురు గారాలని చెప్పి ఎల్లల వేదాలు గొల్లల మంత్రాలు సప్తకోటి మంత్రాలు సయ్యనాదవి ఈ పద్దాలు ఎండిపోవాలి అని చెప్పి పద్దాల పల్లగోనికి దీవించి దివార్త పెట్టి ఇక్కడి ముచ్చట ఇట్లా ఉండగా అటువంటి మాత్రమే 7 దాల ఎల్లగోడు ఉన్నాడు. 7 దాల ఎల్లగోడి చింతకు చేరరాగానే పద్దాల పల్లగోడు ఏ విధంగా ఎల్లగొట్టిండో 7 దాల ఎల్లగోడు కూడా అదే విధంగా ఎల్లగొట్టిండు. 7 దాల ఎల్లగోని కూడా ఈ 7 తాళ్ళు ఎండిపోవాలరా అని చెప్పి దీవించి దివార్త పెట్టి ఇంకా కళ్ళు అయ్యేవాడు 3 తాళ్ళ ముత్తమాగోడు ఉన్నాడు. ఇటువంటి రేపర్తి గ్రామానికి అడవిల్లగల్లవాడు ఇటువంటి మాత్రమే కట్టమ కింద ఇనాముల కింద 3 తాళ్ళు ఇచ్చారు కళ్యాణం లోపల. ఆ 3 తాళ్ళు ఎక్కుతున్నాడు, 3 తాళ్ళు దిగుతూ ఉన్నాడు. 3 తాళ్ళ ముత్తమాగోడు ఆ 3 తాళ్ళ ముత్తమాగోని భక్తి యుద్ధామని చెప్పి మా రూపంలో ఉన్న మా ఊరాలు ఎల్లమ్మ వీపులో నా జుబ్బు అని రాసపండు గావించుకొని ఆ రాసపండునైనా 7 ఊర్ల దోమలు 7 ఊర్ల ఈగలు ఎంబడి పెట్టుకొని పెడగపు దుర్వాసనలు వస్తూ ఉంటే అటువంటి 7 తాళ్ళు అటువంటి 3 తాళ్ళ ముత్తమాగోని చెందకు చేరవచ్చి ఆ 3 తాళ్ళ ముత్తమాగోని ఏమని అంటున్నా అంటే వందనాలు వందనాలయ్యో వందనాలు ఓరే 3 తాళ్ళ ముత్తమాగోడా 10,000 వందనాలు అనేది వరకల్లా ఆ 3 తాళ్ళ ముత్తమాగోడు ఏమని అంటున్నాడంటే ఎవరమ్మా ఎవరమ్మా మీరెవరమ్మా మీరెవరమ్మా ఎవరమ్మా ఎవరమ్మా అయ్యో ఎవరమ్మా ఎవరమ్మా మీరెవరమ్మా అది ఎండలు ఉప్పు కొట్టంగా తల్లిమాని ఎండలు తల్లిగా కొట్టంగా ఎండలు రొకలు కొట్టంగా వైశాఖ ఎండలు విసురు కొట్టంగా ఇటువంటి 3 రాళ్ళ ముస్తమాక ఉన్న వద్దకు చెంత చేరవచ్చినావమ్మా నీవు ఎవరమ్మా ఓ తల్లి నీవెవరమ్మా దర్రిపరి ఎండాలు దండి కొట్టంగా 6 మాస ఎండాలు రోగల వల్ల కొట్టంగా మేమే పడుచు పోరగల్లము తాళ జాల లేక ఉన్నామమ్మా. ఎవరు తల్లి నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? చూస్తనేమో నా తల్లి రీతిగా ఉన్నావు, ఏ చూస్తనేమో 80 ఏళ్ళ పండు ముసలామేమో నీవు ఉన్నావమ్మా. నా తల్లి ఏమి ఎక్కువ రాలేదు, నువ్వేం నాకు తక్కువ రాలేదు. నా కన్న తల్లి ఎంతనో నువ్వు కూడా నాకంతే అని చెప్పి 3 తాళ్ళ మొత్తం ఆగవుడు తలకు ఉన్న తల పాగ తీసిండు. ఆ తల పాగ తీసి ధర్ని పైన వేసిండు. ఆ ధర్ని పైన వేసి ఆ నల్ల తాడి చెట్టు నీడకి వేసిండు. ఆ నల్ల తాడి చెట్టు నీడకి వేసి కూర్చోవో తల్లి కుర్చీపీటలు కూర్చో అమ్మా అని చెప్పి కూర్చుని పెట్టిండు 3 తాళ్ళ ముత్తమగాడు. మరి 3 తాళ్ళ ముత్తమగవుడా నన్ను మాత్రమైనా కూర్చుని పెట్టిన చల్లని నీడల ఆడికి నాకు సంతోషమైంది, ఆడికి నాకు నిమ్మలమైంది. మరి 3 తాళ్ళ ముత్తమగవుడా దప్పిక దాహములు ఎక్కువైనాయి, ఈ ఎండకు నాకు దూపు అవుతుంది, నాకు మాత్రమైనా
గాలి గజ్జ లోపల రవ్వ ఎంత ఉంటుందో అంత మాత్రమేనా యాపకాయంత బొడ్డుగురికి లోపల యాపకాయంత బొడ్డుగురి లోపల సురవంచ గౌడ సురవంచవయ్యో సురవంచవయ్యా ఏమని పలుకుతా ఉన్నాడంటే ఓ తల్లి ఓ లోకమాత నువ్వు మాత్రమే నా తల్లి రీతి ఉన్నావనే ఇక్కడ కూర్చుని పెట్టినా నా తల్లి ఏం ఎక్కువ రాలేదు నువ్వేం నాకు తక్కువ రాలేదు సుర ఉంటే పోసేవాని గాని నా దగ్గర సుర లేదమ్మా సురానగా కళ్ళు లేదమ్మా నా దగ్గర కళ్ళు లేదు తల్లి ఉంటే పోసేవాన్ని ఇటువంటి రేపర్తి గ్రామానికి నేనే ఆడివిల్ల గల్లవాడిని నాకు మాత్రమే నా కట్నం కింద ఈనాముల కింద ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఈనాముల కింద 3 తాళ్ళు ఇచ్చారు 3 తాళ్ళు ఎక్కినాను 3 తాళ్ళు దిగినాను 3 తాళ్ళు ఎక్కగా 3 తాళ్ళ మీద 3 బింకిలు అయితాయమ్మా ఆ 3 బింకిలు తీసుకొచ్చి ఇటువంటి ఇక్కడ పెట్టినాను ఈత చెట్టు కింద ఇటువంటి తాటి వరము లోపల పెట్టి నేను మాత్రమే నా వచ్చిన పటేళ్ళు పటి వారులకు మొన్న మస్కూరి వారు కాపు వారు కర్ణాల వాళ్ళు మా ఊరు వాళ్ళందరూ వస్తే 2 బింకిలు వంచినానమ్మా ఒక బింకి ఉంటే నా భార్య సురమ అమ్మతోటి వాడికే బింకిలు ఇంటికి పంపించినానమ్మా కళ్ళు లేదు పోతాలి నా దగ్గర కళ్ళు లేదమ్మా అని 3 తాళ్ళ ముత్తమ్మ గౌడ అంటుడు ఒరే 3 తాళ్ళ ముత్తమ్మ గౌడ కళ్ళు ఉంటే పోస్తావా అని అమ్మవారు అంటుంది ఉంటే పోస్తా తల్లి అని ఆ ఈ 3 తాళ్ళ ముత్తమ్మ గౌడ అంటుండు అటువంటి మాత్రమే అమ్మవారు జగన్మాత రేణుకా ఎల్లమ్మ ఆ తల్లి జగన్మాత మావురాల ఎల్లమ్మ చెప్పాల విభూతి కై మంత్రం ఇచ్చింది వెల్లల వేదాల గొల్లల మంత్రాలు సప్తకోటి మంత్రాలు సైనాథ వింది మాటలే మంత్రాలు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అటువంటి కచ్చపాల విభూతి మాత్రమేనా ఆ 3 తాళ్ళ మీద తల్లి నొష్టబొట్టు పెట్టింది ఒక ముస్తాల మీద బండారు గల్లేటి వరకల్లా ఆ 3 తాళ్ళ మొత్తం ఆగవుడు ఆ నల్ల తాడి చెట్టు ఏ విధంగా ఎక్కుతా ఉన్నాడంటే అడుగు కత్తి చేతుల బట్టి ఎక్కంగా అటువంటి 3 రాళ్ళ ముస్తమాగవుడు ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా గాని అటువంటి లొట్లలో సురవడుస్తలేదు అమ్మవారు అరిచేతిలో ఉన్న యాపకాయంత పొట్టుగురు నిడతలేదు అమ్మవో తల్లి ఎవరమ్మవో తల్లి నీవెవరమ్మ నా చెంతకు చేరవచ్చినావు ఆ 3 తాళ్ళు ఎక్కుతున్నా 3 తాళ్ళు దిగుతున్నా 7 సార్లు ఎక్కినా 7 సార్లు దిగినా 7 బింకిలు తీసుకొని వచ్చి నీ మాత్రమే యాపకాయంత బొడుగురి లోపల సుర వస్తున్నా గాని నిడతలేదా 7 సార్లు ఎక్కినా 100 సార్లు ఎక్కినా 100 సార్లు ఎక్కి 100 సార్లు దిగినా ఎన్నిసార్లు ఎక్కినా గాని నాకు ఒళ్ళని నొప్పులు వస్తలేవు ఆ చెట్టు మీద కళ్ళు వస్తలేదమ్మా ఎన్ని బింకిలు తెచ్చి పోసినా గాని ఎక్కి 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 తెచ్చి పోసినా గాని యాపకాయంత బొడుగురు నిడతలేదు అమ్మా ఎవరమ్మ పోతల్లి నీవెవరమ్మా ఒకసారేమో దేవత రూపం నవ్విస్తున్నావు ఒకసారేమో 80 ఏళ్ళ రుద్రాలు లెక్క పండు పండు ముసలామ లెక్క నువ్వు కనబడుతున్నావు ఒకసారేమో ఆదిశక్తి అవతారం నన్ను నవ్విస్తున్నావు కూర్చుంటేనేమో గున్న మామిడి చెట్టు లెక్క ఉన్నావు పడుకుంటే నల్ల తాచుపాములు ఎక్కున్నావు లేస్తేనేమో నల్ల తాడి చెట్టు లెక్కున్నావు ఎవరమ్మ పోతాలని గజ 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 వరపుట 3 తాళ్ళ ముత్తమగాడు ఆ తల్లి పాదాల మీద పడి చెప్పు తల్లి ఎవరమ్మా నాకు భయం అవుతుందమ్మా భయం అవుతుంది ఎవరమ్మ అనేటి వరకల్లా అమ్మవారు జగన్మాత రేణుకా ఎల్లమ్మ భయపడకురా 3 తాళ్ళ ముత్తమగౌడ ఇటువంటి మట్టేడు మావరగిరి పట్నం ఏలేటువంటి రేణుకా ఎల్లమ్మను నేను మీ గమలవారి భక్తి యుద్ధం అని చెప్పి మాయ రూపంలో వచ్చిన మావురాల ఎల్లమ్మ తల్లి నేను అని చెప్పి అమ్మ రేణుకా ఎల్లమ్మ ఐ శక్తి మావురాల ఎల్లో I
ఆ పోతుగంటి వనం లోపల నల్ల మేకను తీసుకుని వచ్చి జడత బట్టి జడత ఇసి పెడితే ఎక్కడ జడతైతే అక్కడ ఎత్తేసిన గుడి ఎత్తు లేపాలి. ఎత్తేసి గుడి ఎత్తు లేపి ఆ పోతుగంటి వనం లోపల ఎల్లమ్మ తల్లి గుళ్ళు గోపురాలు కట్టించాలి. ఆ ఎల్లమ్మ తల్లి గుళ్ళు గోపురాలు కట్టించి ఎల్లమ్మ తల్లికి ఎదురుగా మాతమ్మ తల్లి గుడి కట్టించాలి. ఎల్లమ్మ తల్లికి పక్కపంటి అవన మైసమ్మ తల్లి గుళ్ళు గోపురాలు కట్టించి ఆ ఎల్లమ్మ తల్లి పక్కపంటినైనా అటువంటి మాత్రం కట్టవేశ్వర స్వామి గుళ్ళు గోపురాలు కట్టించి 5 ఏళ్ళకి ఒక్కసారి నాకు పండుగ చేసినట్టయితే మొర్రు బిక్కడ కళ్ళు ఉంటే మోకాలు మట్టి అన్నం ఉంటాది. కళ్ళమ్మి కట్టాలి కనకసిరి మేడాలు. కళ్ళమ్మి కట్టాలి కనకసిరి మేడాలు. ఆ కళ్ళు అమ్మంగా 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 మట్టి మిగులుతుంది. ఆ మట్టి లోపల చెంబడాన్ని నీళ్లు పోసి అటు ఇటు లోపి ఆ మడ్డమ్మి కట్టాలి మాణిక్యాల మేడాలు. ఇదే నా దీవనార్తి అన్నది అమ్మవారు రేణుకాయల్లమ్మ. ఆడ కొబ్బరికాయ కొట్టాలి గమలలో. కొడతా నువ్వు వచ్చే కట్నం తీసుకో, నాకు వచ్చే కట్నం